డిఫరెన్స్ బిట్వీన్ వాంట్ టు, వాంట్స్ టు అండ్ హ్యావ్ టు, హ్యాస్ టు. ఇప్పుడు వాంట్ టు, వాంట్స్ టుకి, హ్యావ్ టు, హ్యాస్ టుకి డిఫరెన్స్ ఏంటి? పాజిటివ్ ఫార్మ్స్ వాంట్ టు, వాంట్స్ టు సెంటెన్సెస్ ఇవన్నీ. ఇవి పాజిటివ్ ఫార్మ్స్, హ్యావ్ టు, హ్యాస్ టు సెంటెన్స్ ఇవన్నీ కూడా. ఇక్కడ చూడండి, ఐ వాంట్ టు గో టు పార్క్. నేను పార్కుకి వెళ్ళాలని అనుకుంటున్నాను. అంటే ఇది కోరిక అంతవరకే. ఈ వాంట్ టు, వాంట్స్ టు అనేవి కోరికకు సంబంధించినవి. ఇవేమో హ్యావ్ టు, హ్యాస్ టు ఏమో కంపల్సరీ అనమాట, కంపల్సరీ చేయాలి ఇవి. ఐ వాంట్ టు గో టు పార్క్, నేను పార్కుకి వెళ్ళాలనుకుంటున్నాను అంటే కోరిక, వెళ్ళినా వెళ్ళకపోయినా ఏం కాదు. ఇక్కడ చూస్తే హ్యావ్ టు గో, ఐ హ్యావ్ టు గో టు కాలేజ్, నేను కాలేజీకి వెళ్ళాలి. వెళ్ళకపోతే ఏమవుతుంది? అటెండెన్స్ తగ్గిపోతుంది, ఎగ్జామ్స్ రానివ్వరు అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఐ వాంట్ టు రైట్ అ స్టోరీ, నేను ఒక కథ రాయాలని అనుకుంటున్నాను. అంటే రాసినా రాయిపోయినా ఏం కాదు, అది నా ఇష్టం, నా కోరిక అది. కానీ ఇక్కడ వాంట్ టు రైట్, ఇక్కడేమో హ్యావ్ టు రైట్. ఐ హ్యావ్ టు రైట్ ఎగ్జామ్స్, నేను పరీక్షలు రాయాలి. పరీక్షలు రాయకపోతే ఏమవుతుంది? నేను పాస్ అవ్వని ఫెయిల్ అయిపోతాను. ఇక్కడ పద్మ వాంట్స్ టు లెర్న్ తమిళ్, పద్మకు తమిళ్ నేర్చుకోవాలని ఉంది, పద్మ తమిళ్ నేర్చుకోవాలని అనుకుంటా ఉంది. ఇక్కడ పద్మ హ్యాస్ టు లెర్న్ ఇంగ్లీష్, పద్మ ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఎందుకంటే ఆమెకి ఏదో ఇంగ్లీష్ టీచర్ ఉద్యోగం ఉంది, దానికోసం ఇంగ్లీష్ నేర్చుకుంటేనే వస్తుంది ఆ ఉద్యోగం, కాబట్టి ఇక్కడ కంపల్సరీ. దే వాంట్ టు బై పర్ఫ్యూమ్, వారు పర్ఫ్యూమ్ కొనాలనుకుంటున్నారు, వాళ్ళు సెంటు కొనాలనుకుంటున్నారు. ఇక్కడ దే హ్యావ్ టు బై రైస్, వాళ్ళు బియ్యం కొనాలి. బియ్యం కొనకపోతే ఏమవుద్ది? రైస్ అన్నం తినలేరు, ఆకలితో ఉండాల్సి ఉంటుంది. రాజేష్ వాంట్స్ టు డ్రింక్ స్ప్రైట్, రాజేష్ స్ప్రైట్ తాగాలనుకుంటున్నాడు, అది కోరిక, అది తాగని తాగపోని ఏం కాదు. ఇక్కడ రాజేష్ హ్యాస్ టు డ్రింక్ కఫ్ సిరప్, రాజేష్కి బాగా దగ్గు వస్తుంది, కాబట్టి ఇక్కడ రాజేష్ దగ్గు సిరప్ తాగాలి. తాగపోతే ఏమవుతుంది? దగ్గు తగ్గదు. ఆ విధంగా వస్తుంది అన్నమాట డిఫరెన్సెస్. నెగిటివ్ ఫార్మ్స్, ఐ డోంట్ వాంట్ టు గో టు పార్క్, నేను పార్కుకి వెళ్ళాలని అనుకోవడం లేదు. ఐ డోంట్ వాంట్ టు రైట్ అ స్టోరీ, నేను కథ రాయాలని అనుకోవడం లేదు. పద్మ డస్ నాట్ వాంట్ టు లెర్న్ తమిళ్, పద్మ తమిళం నేర్చుకోవాలనుకోవడం లేదు. దే డోంట్ వాంట్ టు బై పర్ఫ్యూమ్, వారు పర్ఫ్యూమ్ కొనాలనుకోవడం లేదు. రాజేష్ డజంట్ వాంట్ టు డ్రింక్ స్ప్రైట్, రాజేష్ స్ప్రైట్ తాగాలనుకోవడం లేదు. ఇక్కడ హ్యావ్ టు, హ్యాస్ టు నెగిటివ్ ఫార్మ్స్. ఐ డు నాట్ హ్యావ్ టు గో టు కాలేజ్, నేను కాలేజ్కి వెళ్ళిన అవసరం లేదు. ఐ డోంట్ హ్యావ్ టు రైట్ ఎగ్జామ్స్, నేను పరీక్షలు రాయాల్సిన అవసరం లేదు. పద్మ డజంట్ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్, పద్మ ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. దే డోంట్ హ్యావ్ టు బై రైస్, వారు బియ్యం కొనాల్సిన అవసరం లేదు. రాజేష్ డజంట్ హ్యావ్ టు డ్రింక్ కఫ్ సిరప్, రాజేష్ దగ్గు సిరప్ తాగాల్సిన అవసరము లేదు. క్వశ్చన్ ఫార్మ్స్, వాంట్ టు, వాంట్స్ టు, వాంట్ టు, వాంట్స్ టు, హ్యావ్ టు, హ్యాస్ టు. వేర్ డూ యూ వాంట్ టు గో, మీరు ఎక్కడికి వెళ్ళాలని అనుకుంటున్నారు. డూ యూ వాంట్ టు రైట్ అ స్టోరీ, మీరు ఒక కథ రాయాలనుకుంటున్నారా. డస్ పద్మ వాంట్ టు లెర్న్ తమిళ్, పద్మ తమిళం నేర్చుకోవాలనుకుంటా ఉందా. వాట్ డూ దే వాంట్ టు బై, వారు ఏం కొనాలనుకుంటున్నారు. వాట్ డస్ రాజేష్ వాంట్ టు డ్రింక్, రాజేష్ ఏం తాగాలనుకుంటున్నాడు. ఇక్కడేమో హ్యావ్ టు, హ్యాస్ టు క్వశ్చన్ ఫార్మ్స్. వేర్ డూ యూ హ్యావ్ టు గో, మీరు ఎక్కడికి వెళ్ళాలి. డూ యూ హ్యావ్ టు రైట్ ఎగ్జామ్స్, నువ్వు పరీక్షలు రాయాలా. డస్ పద్మ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్, పద్మ ఇంగ్లీష్ నేర్చుకోవాలా. వాట్ డూ దే హ్యావ్ టు బై, వారు ఏమి కొనాలి. వాట్ డస్ రాజేష్ హ్యావ్ టు డ్రింక్, రాజేష్ ఏం తాగాలి. ఈ విధంగా వస్తాయన్నమాట.